గ్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే కల్వకుర్తి తాలూకా బేడబుడక జంగం ఆధ్వర్యంలో ఈ రోజున అనగా 14/2/2025 నాడు గ్రామ కమిటీ కొరకై కల్వకుర్తి కొట్రా గ్రామం పోవడం జరిగిందని కల్వకుర్తి బేడబుడక జంగాల అధ్యక్షులు కళ్యాణ వెంకటయ్య, ఉపాధ్యక్షులు సిరిగిరి వెంకటయ్య, అడ్వైస్ కమిటీ మెంబర్స్ చిత్తారి శివరాములు, కడమంచి వెంకటయ్య నూతన కమిటీ వేయడం జరిగింది. అధ్యక్షులుగా సిరిగిరి అంచయ్య, ఉపాధ్యక్షులుగా దొరుకు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా కొండపల్లి కోశాధికారిగా దూసుకు దశరథం, ప్రచార కార్యదర్శిగా కొంటపల్లి సత్యం, సాయి కార్యదర్శిగా కొండపల్లి రాములు, కొండపల్లి శంకర్, సిరిగిరి లాలయ్య, అడ్వైజర్ కమిటీ మెంబర్సు దూరుకు బొచ్చయ్య, దుదురుకు చిన్న ఎల్లయ్య, కార్యవర్గ సభ్యులు కొండపల్లి చరణ్, దూరుపు జంగయ్య, కె జాములు. మనం అందరం ఐకమత్యంగా ఉండి ఎక్కడ పోకుండా ఒక మాట మీద నడిచి మనం ఆపద వచ్చినా అక్కర వచ్చినా కానీ పిల్లకి రాని తల్లికి రాని మన జంగం కులంలా ఎవరికి బుడియ జంగం కులంలా ఎవరికి ఆయాసం వచ్చినా మనం అందరం సిద్ధపడి మనం ఒక ఆటోకు 4 ఆటోలు తయారై పోయి ఇవన్నీ మనం రచన కలుపుకోవాలి. ఇవన్నీ మన కొట్ర అధ్యక్షులు అంజయ్ గారు అమ్ములైన మాటలు 4 మాటలు మాట్లాడారు, సంతోషం. మరి అదేవిధంగా ఉపాధ్యక్షులు గారు దూరుకు వెళ్ళే గారు 2 మాటలు మాట్లాడినా అందరం కలిసి మంచి ఉండాలని చెప్పిన 2 మాటలు. మరి ప్రధాన కార్యదర్శి గారు మరి కొండపల్లి జములుగా మాట్లాడినా కోరుకుంటాం. మన గ్రామంలో బుడగజంగాలన్నది మనకు ఎవరికి తెలియదు. ఏం చేసిరంటే ఊరికి మన బుడగజంగాలు అన్నది ఏం చేస్తున్నాం మనం, మన తాతల కాంచి మన ముత్తాతల కాంచి జంగాలం అనేది అట్టిపోతున్నాం. అదే ఎవరు ముందుకైనా మన దాంట్లో ఒకడు ముందుకెళ్ళినంటే ఇంకోటి ఆడు ఈ కాలువాడి గురించి కిందికే చేసుకొస్తాం. మన దాంట్లో జాబులు వచ్చిన వాళ్ళు లేరు, మన దాంట్లో నౌకరు వచ్చిన వాళ్ళు, మన దాంట్లో బిజినెస్ చేసిన వాళ్ళు పెద్దగా లేదు మన దాంట్లో ఇంతవరకు. ఎస్సీ అనే మనకు వస్తే ఎస్సీ అంటే అరే ఎస్సీ సార్లు మనకు సర్టిఫికేట్ వస్తున్నాం అలానే పోయి పడుతున్నాం మనం. కానీ మన పిల్లలకు దర్యాబు దొరుకుతలేదు. మన తాతలు ఇట్టే బతికిరు, మన కుటుంబం ఇట్టే బతికింది. అందు గురించి మన కుటుంబంలో ఏముందంటే మనకు ఒక కమిటీ. ఎందుకంటే మన బుడగజంగాల కాడికి ఒక కమిటీ అంటే మనకి ఎందు గురించి అంటే చెప్తున్నా, మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండాలి. ఒక లొల్లి అయినా కానీ, ఒక గలువ అయినా కానీ, ఒక పంచాయతీ అయినా కానీ, మన ఏ ప్రభుత్వం అయినా కానీ మనం అందరం మంచిగా ఉండాలి. అయితే ఒకరు చెప్తే ఒకరు వినాలి. మన ఎస్సీలు వింటారు, గౌంలోళ్ళు వింటారు, కుమ్మరులు అందరూ ఒక మతం. మన దాంట్లో ఎవరైనా ఒక లొల్లి అయితే మనం ఒక లొల్లి ఏంటంటే మన వాళ్ళంతా పరారే కూర్చుతారు. అక్కడ పోదు. మన కుటుంబం అంతా ఒక మతం ఉండాలి, మన కుటుంబం ఒక మతం ఉండాలి, మనం అందరం ఏకమతం ఉండాలి. మనం ఏముందంటే మనకు ఒక బెడ్రూములు కావాలంటే మనకి ఎస్సీకి వచ్చిందంటే ఆడే ఎత్తుకపోతున్నాం ఆయనకి. మనం ఖాళీ జాగాలు కావాలంటే ఎవడో తీసుకుపోతుంది. మనకు జాగాలు వచ్చినట్టు చూసుకోవాలి, మనకు ఒక కమిటీ వాళ్ళు వచ్చినట్టు చూసుకోవాలి, మనకు ఒక పెద్దవాళ్ళ కాడికి ఒక సర్పంచ్ కాడిపోతే మనందరం ఒక్క దగ్గర ఒక్క మతం పోవాలి అనే కాడికి, ఒక ఎంపీటీసీ వచ్చిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే కాడికి పోయినా కానీ మనం ఒక్కరు చెప్తే, అధ్యక్షులు చెప్తే, ఉపాధ్యాయులు చెప్తే కలిసి మన కుటుంబం అంతా అందరూ మంచిగా ఉండాలి. ఎందుకంటే నిన్న మందకృష్ణ అన్న చెప్తుండు, మీది అన్నది ఎంకబడదు అన్నది భూలోకం మాడిపోయింది అంటుండు మన బుడగజంగాలది. నిన్న అన్న చెప్తుండు. ఎందుకంటే ఎస్సీ అన్నది ఎస్సీ అన్నప్పుడు ఏం చేస్తున్నా మాలోళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాలోళ్ళది ఒక 20% ఉంటే మాది కూడా 40% ఉంది. మన బుడగజంగాలది మనది ఏముందంటే బైండ్లోడు, బైండ్లోడు, దాసరోడు, మళ్ళీ గెంగెట్లోడు, మొండోడు అన్నీ వస్తే మనకు దాదాపు 40-50% ఉంది మనది. కానీ మనది ఏమి దాన్ని విస్తారించే దిక్కు లేదట. మనది ఏముంది, ఏదైనా వచ్చిందంటే ఏం చేస్తున్నారంటే 40% ఉన్న 20% ఉన్నవారికి మాలోళ్ళ తప్పి 20% వస్తే మాది కూడా ఇంకా మనకు మనల్ని విస్తారించే దిక్కు లేదు. ఏ ఎమ్మెల్యే కాడికైనా మన బుడగజంగం అన్నంగా ఎవడని అంటుండా. మనకేం చేస్తున్నా అంటే ఎమ్మెల్యే కిష్టారెడ్డి ఉండగా ఏం చేసిన మన మీటింగులలో జర చితారోల పిల్లలు జర వాళ్ళకు సుట్రిగా కలవబట్టి మా చుట్టాలు కలకుర్తోలు, గోకారములు, చంద్రాలపల్లి ఈ ఊరులంతా చుట్టాలు అనుకుంటూ ఉండేది. ఆయన పోయినాక ఎవడు ఇస్తారిచ్చే దిక్కులేదు. అందు గురించి మన కుటుంబంలో ఏం చేయాలంటే మన పిల్లలు చదివించాలి, బాగా మన పిల్లలు చదివించాలి. మనం కూలి బతుకు చేస్తున్నాం, మన కూలి బతుకు కాకుండా మనం పెదలేవలు పోవాలి. మనం ఎందుకు ఒకరు చూసుకోవాలి. ఒక ఇబ్బంది అయితే మనం ఈ మండలం ఇబ్బంది అయితే మన మండలం పోవాలి, మండలంలో ఇబ్బంది అయితే తాను ఒక లెవెల్ రావాలి. మనం అందరం ఒక మతమై మన కుటుంబం అంతా అందరూ మంచిగా ఉంటే మనకు అంతే సంతోషం. ధన్యవాదాలు చేస్తున్నాను. మరి చాలా ఉపాధ్యక్షులు గారు అమూల్యమైన మాటలు మాట్లాడినారు. ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి. మనం ఎప్పుడైనా సరే మన బలం ఉన్న అధ్యక్షుల మాట, లోకల్ ఉన్న అధ్యక్షుల మాట వినాలి. ఆయనతో పాటు మనం అందరం కలిసిపోయినట్టయితే మనకు బలం వస్తుంది.
కలిసిమెలిసి తిరిగినాకే మనకు బలం వస్తుంది. పోయినాక బలం ఉంటుంది చెప్పడం జరిగింది. మరి మా తాలూకా అధ్యక్షులు ఉపాధ్యక్షులు శివరాజు గారు మరి 2 మాటలు మాత్రమే కోరుకుంటున్నాం. అదే కమిటీ చాలా మంది అదే మాట ఇద్దరు ఉన్నది చాలా మంది ఉంటే ధైర్యం పడాలంటే ఇప్పుడు చేసుకురావాలి మనం కొత్తది. చెప్పు 2 మాటలు. తమ్ములు గారు అధ్యక్షులు ఎల్లయ్య గారు బావ గారు అధ్యక్షులు, ఈ కుట్రల ఎల్ల ఉపాధ్యక్షులు, కార్యదర్శి ఈ కుట్రల ఇంతవరకు ఇట్లా పడుతుంది వీడియోలో గుర్తింపు ఈ గుర్తింపు వచ్చినందుకు మీ సంఘం అయినందుకు సంఘాధ్యక్షులు ఎన్నుకున్నందుకు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. రేపు పెద్ద మీటింగ్ అయిన భారీ బహిరంగ సభ కల్వకుర్తిలో జరగబోతుంది. అందరు కట్టుగా కలిసి అందరు రావాలి, పిలిచిన ఎమ్మడే రావాలని కోరుకుంటూ అందరు కలిసిమెలిసి ఉండాలని మరి తాలూకా కమిటీ అడ్వైజ్ కమిటీ మరి చిట్టారి శివరాజు గారు అమూల్య మాటలు మాట్లాడారు. అదేవిధంగా మరి పెద్దన మండలి అధ్యక్షులు ఒక మాట మాట్లాడే కోరుకుంటున్నాం. రాహుల్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. దబ్బన మాట్లాడు ఎండగొడుతుంది. మనం అందరం బుడిగ సంఘం అనేది మనం అందరం కలిసి మెలిచి పని చేయించుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. వీడికే ఎంకబడిపోయినాం, మన పిల్లలు చాలా ఎంకబడిపోతారు. ఎస్సీలలో మనకు సర్టిఫికెట్ తీసుకోవడం వల్ల మన నౌకర్లను న్యాలు తీసుకుపోతారు. మన పిల్లలు చదువుకోవడం లేదు, భయం చెప్పుకొని పిల్లలు చదివించుకోవాలి. మనం అందరం ముంగలు నడవాలని కోరుకుంటున్నాం. మరి అధ్యక్షులు గారు ఎల్లయ్య గారు మాట్లాడతారని కోరుకుంటున్నాం. రాహుల్ గారు అమూల్యంగా మాట్లాడినారు. అదేవిధంగా మరి కడమంచి వెంకటయ్య గారు కలకుర్తి కమిటీ మెంబర్స్ తీసుకున్నాం. కొత్త నిన్నవన్న ఆయన మాట్లాడినా కోరుకుంటున్నాం. మన బుడిగ జంగాలు అది మనకు చాలా వెనుకబడిపోయింది. మన బుడిగ జంగాలు తెలుసాలంటే మన ఊళ్ళో చాలా 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం అందరం కట్టుకదులుగా ఒక పద్ధతిగా ఉండాలి. ఒకరు చెబితే ఒక పోటీల కింద ఉండవద్దు. అవన్నీ ఇచ్చిపెట్టుకొని మన బుడిగ జంగాలు ముందుకు సాగించుకుంటా